హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. రొయ్యల మామిడికాయ కూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రొయ్యల్ని నీట్గా కడుక్కొని ఉప్పు కారం వేసుకుని పెట్టుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అలాగే పచ్చిమిర్చి వేసుకుందాం. మిక్సర్ జార్ తీసుకుని అందులో అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. దీన్ని మెత్తగా పేస్ట్గా చేసుకోవాలి. ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా ఉప్పు కారం వేసి పెట్టుకున్న రొయ్యలను వేసుకుందాం. బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. పచ్చి మామిడికాయని తీసుకుని ఇలా చిన్నగా ముక్కలుగా చేసుకుని పెట్టుకోవాలి. మూత తీసుకొని ఒకసారి చూసుకుందాం. రొయ్యలు ఈ విధంగా సగం ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయని పులుపుకి సరిపోయినట్లుగా వేసుకుందాం. మీరు తినే దాన్ని బట్టి రుచికి సరిపోయినట్టు మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. మూత పెట్టుకొని మామిడి ముక్కల్ని మగ్గించుకుందాం. మూత తీసుకుని చూసుకుందాం. మామిడికాయ మగ్గింది. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం. మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు మగ్గించుకుందాం. మూత తీసుకుని ఒకసారి కలుపుకుందాం. అర స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ చెక్క లవంగాన్ని పొడి చేసుకుని వేసుకుందాం. బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకుందాం. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందాం. రొయ్యల మామిడికాయ కూర ఇప్పుడు మనకి రెడీ అయిందండి. దీన్ని బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి రొయ్యల మామిడికాయ కూర తయారీ విధానం. చాలా టేస్టీగా ఉంటుంది.
మీరు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.